నాది అని ఒక భావం ఏర్పడగానే దుఃఖానికి హేతు అవుతుంది. నాది అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే దేహం నుంచి ప్రారంభమవుతుందండి. దేహముతో సంబంధించిన వస్తు సముదాయము, విషయములు అది అలా పెరుగుతోంది ఇక్కడ నాది అనే భావం. ఇప్పుడు శరీరం నేనా నాదా, ఇది ఆలోచించవలసినది. మమత్వం ఎక్కడ ప్రారంభమవుతుంది? శరీరం అహం అనుకుంటున్నాం, కానీ శరీరాన్ని నాది అని వెన్నుమార్లం లేదు. నా బాడీ అండి, నా కన్ను, నా చెవి అంటున్నప్పుడు నాది అనే భావం కనబడుతుందా లేదా? అది మమత్వమే. శరీరం మీద మమత్వం, ఈ శరీరంతో మరికొన్ని శరీరాల మీద మమత్వం. ఆ మమత్వం, ఈ ప్రేమ వేరు, మమత్వం వేరండి. మమత్వం అంటే వీడు నావాడు, వీడికే అన్ను ఉండాలి, ఇంకోటికి రాకూడదు. ఈ భావం పేరు మమత్వం. ఇదేమి గొప్ప భావమేం కాదు, ఇది నీచ భావమే. ఇది నిన్ను పరిమితుల్లో చేస్తుంది, పరిధుల్లో పెడుతుంది. కానీ మమత్వం అనేటువంటిది వీటన్నిటికీ కారణమని తెలుస్తున్నది. ఎందుకంటే శరీరంలో ఉండే ధర్మములు ఏమిటి? షడూర్ములు ఇత్యాదులు చెప్పబడతాయి. శరీరానికి జనన మరణ ధర్మం ఉంది, మనస్సుకి సుఖదుఖ ధర్మం ఉంది, ప్రాణధర్మములు ఆకలి దప్పికలు. అంటే ప్రాణం యొక్క ఉనికి వల్ల కలుగుతున్నవి ఆకలి దప్పికలు, మనస్సు యొక్క ఉనికి వల్ల కలుగుతున్నవి సుఖదుఖాలు, శరీరం వల్ల కలుగుతున్నవి జననం మరణం, ఈ మధ్యలో మార్పులు. ఇవి మూడు, ఒకటి శరీర ధర్మమే, ఒకటి మనోధర్మమే, ఒక ప్రాణధర్మమైతే నువ్వెవడివి అది ఆలోచించు. నా ధర్మం సచ్చిదానందమే, ఇది నా స్వరూపము. నేను ఉండడం వల్ల వీటికి ఇవన్నీ ఆ చైతన్యం పొంది చూస్తున్నా కానీ ఈ లక్షణాలు ఇవి నాకు లేవు, కానీ ఇవి నాకున్నాయి అనుకోవడం వల్ల ఇవన్నీ కలుగుతున్నాయి. మనస్యవస్థితం దుఃఖం సుఖం వా మానసం చెయ్యత్. సుఖం కానీ దుఃఖం కానీ మనస్సుకు సంబంధించినవి గనక. ఎందుకంటే ఇంత చేస్తే స్థూల శరీరం జడమే, ఇది బాగుంది అది బాగోలేదని ఇంద్రియాలు చెప్తున్నా ఇంద్రియాలతో అంటుకున్న మనస్సే బాగుంది బాగోలేదనే భావాన్ని గ్రహిస్తుంది. అది సుఖదుఖాలను అనుభవిస్తున్నది.